నిన్నటి రోజున ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. నితిన్ నబీన్ 45 సంవత్సరాల యువకుడు. బీహార్ రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పుడు 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయన మనకి ఈ దేశంలో ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. 56 సంవత్సరాల ఆయన యువకుడైనప్పుడు మా జాతీయ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇంకా యువకుడు, పిల్లవాడు అని చెప్పుకోవచ్చు. 5 సంవత్సరాలు 5 సార్లు అసెంబ్లీకి గెలిచిన వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. బీహార్ కేబినెట్లో చాలా గొప్పగా ప్రజాసేవ చేయడం ద్వారా మొన్నటి రోజున 5వసారి బీహార్ ఎన్నికల్లో గెలిచాడు. వారు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ వారి నాయకత్వంలో బీజేపీ ఇంకా వేగవంతంగా, ఇంకా శక్తివంతంగా, ఇంకా సర్వవ్యాప్తిగా రాబోయే ఎన్నికలు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ వీటిల్లో అద్భుతమైన ఫలితాలు సాధించి అధికారానికి వస్తాము అనే విశ్వాసం మాకుంది. భారతీయ జనతా పార్టీ చూడండి, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ చరిత్ర చూస్తే మీరు కొన్ని సందర్భాల్లో ఊహించని విధంగా జాతీయ అధ్యక్షులు వస్తుంటారు. మనందరికీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, వెంకయ్యనాయుడు గారు లేదా అమిత్ షా గారు పెద్ద ప్రచారం ఉండే నాయకులు వాళ్ళందరూ కూడా బీజేపీ అధ్యక్షులుగా చేశారు. కానీ ఎవరు నితిన్ నబీన్ గురించి చిన్నవాడు లేరు. ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యే వరకు మనందరికి కూడా, మాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు, ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతకుముందు నితిన్ గడ్కరీ గారిని జాతీయ అధ్యక్షుడు చేశారు. నితిన్ గడ్కరీ గారు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి దేశవ్యాప్తంగా ఆయన పేరు ఎవరికి తెలియదు, కానీ ఆయన తీసుకొచ్చేశారు. ఆయన నాయకత్వంలో అద్భుతమైన విజయాలు సాధించారు. ఈరోజు 45 సంవత్సరాల నితిన్ నబీన్ నాయకత్వంలో కూడా ఒక కొత్త తరము, ఒక కొత్త రాజకీయము వారు చూపిస్తారని, వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని. ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యం. ఇది ఒక వ్యక్తిని, ఎక్కడో ఉన్న వ్యక్తిని, ఆయన యొక్క కమిట్మెంట్ ని, ఆయన యొక్క చిత్తశుద్ధిని, ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తించి ఈరోజు జాతీయ అధ్యక్షుడి స్థాయిలో మనం చూసాం. అందరం కూడా స్వయంగా అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ గారు వారి పేరుతో నామినేషన్ ఇచ్చారు జాతీయ అధ్యక్షుడిగా. ఆయన కుర్చీలో గోర్చొని పెట్టారు. వీళ్ళందరూ నిలబడి ఉన్నారు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం. ఇది దేశం కోసం పనిచేసే పార్టీగా మేమందరం కూడా ఆ పార్టీలో ఉన్నదానికి గర్వపడుతున్నాం. మరొకసారి నితిన్ నబీన్ గారికి భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి నూతన బాధ్యతల్లో గొప్ప విజయం సాధించాలని, భారతీయ జనతా పార్టీ కొత్త పుంతలు దొక్కాలని కోరుకుంటున్నాం. ఒకటి రెండవది, మేమందరం చూసాం నిన్న కాకుండా మొన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీ, వాళ్ళ పార్టీ కాదు, సిపిఐ పార్టీ సదస్సుకు వెళ్ళి సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిపిఐ పార్టీ సదస్సుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి బీజేపీ మీద విమర్శలు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అంటాడు ఆయన. ఆయన ఎంత ఒకవేళ రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా లేదా సోనియా గాంధీ గారి దగ్గర మెప్పు పొందాలన్నా వేరే విధంగా ఉండొచ్చు. కానీ బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీని మెప్పు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం అది. అదే రేవంత్ రెడ్డి భాయ్, ఈ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది ఎవరు? బ్రిటిషుడు. ఏవో హ్యూమ్ అనే అతను ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ లో ఉండేవాడు. ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్ లో పనిచేస్తూ భారతదేశంలో ఆయన రిటైర్ అయిన తర్వాత 1885లో కాంగ్రెస్ పార్టీని ఆయన స్థాపించాడు.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు 4 విదేశీయులు జాతీయ అధ్యక్షులు అయ్యారు, అమీర్ సెంట్తో సహా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ నుంచి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు సిగ్గుందని నేను ప్రశ్నిస్తున్నాను. పార్టీయే బ్రిటిష్ నుంచి స్థాపించారు, బ్రిటిష్ వాళ్ళు స్థాపించింది. అందువల్ల రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు ఆయన పదవి ఊడుతుందని ఒక భయం ఉంది. ఆ భయంతో రకరకాల విన్యాసాలు, రకరకాల వ్యాఖ్యలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు, ఇది ఏమాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ వ్యక్తి కాదు. ఆయన పార్టీయే బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన పార్టీ అనే విషయం ఆయన మర్చిపోయి గురివింద సామెత గుర్తు చేస్తున్నాను ఆయనకి, రేవంత్ రెడ్డి గారికి. అదే సమయంలో లిక్కర్ స్కామ్ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. రేపు 22వ తేదీ విజయసాయి రెడ్డి గారు సిట్ ముందుకు వెళ్తున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందుకు వెళ్తున్నాడు. అయితే నేను విజయసాయి రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మన జిల్లా వాసి ఆయన సొంత ఊరు ఇక్కడ తాళ్ళపూడి, ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు, 20-25 కిలోమీటర్లు. అందువల్ల మన జిల్లా వాసి కాబట్టి ఆయనకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. విజయసాయి రెడ్డి గారు, మీరు చిత్తశుద్ధితోటి ఆత్మ ప్రబోధం, మీ ఆత్మ ఏం చెప్తుంది, లిక్కర్ స్కామ్ విషయంలో ఏం జరిగిందనేది మీ ఆత్మకి తెలుసు. మీరు ప్రముఖ పాత్ర వహించారు. మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. లిక్కర్ స్కామ్ ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు, అందులో మీ పాత్ర ఏమిటో కూడా సిట్ ముందు చెప్పాలని విజయసాయి రెడ్డి గారిని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన మన జిల్లా వాసి కాబట్టి. ఈ జిల్లాకి చెడ్డ పేరు కావద్దు, ఈ జిల్లాను అవమానించొద్దు. ఈ జిల్లా వాసిగా మీరు చేసిన తప్పులు ఏదైతే ఉందో రేపు సిట్ ముందు వెళ్ళి మీ ఆత్మ ప్రబోధం ప్రకారము సిట్ ముందు సాక్ష్యం చెప్పని నేను కోరుకుంటున్నాను. మీరు అదే జరిగితే మీరు రాష్ట్రానికి, విలువల రాజకీయాలకి మీరు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీ నెల్లూరు జిల్లా ప్రజానీకం గర్వంగా భావిస్తుంది మా విజయసాయి రెడ్డి గారు నిజాలు చెప్పారని. మీరు అదే చిత్తశుద్ధితో పనిచేస్తే నేను అదే చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. మీరు స్పష్టంగా ఆత్మ ప్రబోధంతో మీ ఆత్మ చెప్పినట్లుగా మీరు సిట్ ముందు మీ యొక్క సాక్ష్యం ఇవ్వాలని, మీకు తెలిసిన విషయాలు అన్నీ కూడా సిట్ ముందు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు వస్తాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. 23వ తేదీ మిథున్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఈయన 22, 23 మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారికి కూడా ఇదే చెప్తున్నాను. మిథున్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు. సిట్ మీ యొక్క ప్రభుత్వ హయాంలో ఏ విధమైన కుంభకోణం జరిగిందో లిక్కర్ విషయంలో మీరు సిట్ ముందు పూసగుచ్చినట్టుగా చెప్పాలి. మీరు 3వసారి లోక్సభ సభ్యులు అయ్యారు, మీ మీద చాలా బాధ్యత ఉంది, రాజకీయ విలువలు పాటించమని వారు కోరుకుంటున్నారు. ఈరోజు మనం చూసాం, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, ఆయన చాలా స్పష్టంగా ప్రభుత్వంలో జరిగిన 2.5 కోట్ల మోసాన్ని బయటకు తీశాడు. ఆయన స్వయంగా వైసీపీ ఆఫీసులో కూర్చొని వైసీపీ ఎంపీ వాళ్ళ హయాంలో, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఏ విధంగా కోట్ల రూపాయలు నొక్కేశారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నేను అభినందిస్తున్నాను. ఆయన చిత్తశుద్ధికి, నీతికి, నిజాయితీగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర పిల్లి సుభాష్ చంద్రబోస్. ఆయన వైసీపీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది, ఎవరు బొక్కేశారు అదే చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, లేదా మిథున్ రెడ్డి గారు కానివ్వండి చెప్పవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు మేలు జరగవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ అనేది ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన సమావేశాలు. అవి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలా, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించాలా, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలా, రాష్ట్రంలో పరిశ్రమలు లేదా ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా గాడిలో పెట్టాలా, దానికి సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకమైనవి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఈ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చర్చలో పాల్గొనాలి, బడ్జెట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపాలి, లేదా ప్రజలకు మేలు చేయడంలో బడ్జెట్ విఫలమైందని మీకు అనిపిస్తే ఏ విధంగా బడ్జెట్ విఫలమైందో అది చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. మీరు 11 మంది ఎమ్మెల్యేలు, మీకు బాధ్యత ఉంది. ప్రజలు మిమ్మల్ని ఎన్నిక చేసి పంపించారు. మీకు గురుతర బాధ్యత. ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఇది ప్రధాన పాత్ర వహిస్తాయి. చట్టసభలే ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. అటువంటి చట్టసభలకు ఎన్నికైన మీరు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లకుండా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది జీతాలు డ్రా చేస్తున్నారు, టీఏడిఏలు తీసుకుంటున్నారు అనేది రికార్డెడ్గా ఉంది. ఇది సిగ్గుచేటైన విషయం. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం కాదు, మీ నియోజకవర్గ ప్రజలు మీరు మోసం చేస్తున్నారు. అందువల్ల మై హంబుల్ రిక్వెస్ట్ ఈజ్, ఒక ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మీరు గురుతర బాధ్యత ఉంది, అసెంబ్లీకి వెళ్ళండి. లేదా వెళ్ళదలుచుకోలేదా, యూ సింప్లీ టెండర్ రిజిగ్నేషన్, మీరు రాజీనామా చేసేయండి. మేము వెళ్ళడం లేదు, మళ్ళా ప్రజా తీర్పుకి వెళ్తామని చెప్పండి. అది చేయరు మీరు. ఎమ్మెల్యే హోదా ఉండాలా, ఎమ్మెల్యే బెనిఫిట్స్ అన్నీ ఉండాలా, కానీ బాధ్యత, గురుతర బాధ్యత ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యతను మీరు నిర్వర్తించరు. దీన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకత్వంలో మీరు అసెంబ్లీకి వెళ్ళండి. మీకు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ మీరు ఏఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ మీరే, ఇంకెవరు లేరు కదా. సంఖ్య 11 కావచ్చు. ఒకప్పుడే ఇద్దరే లోక్సభలో బీజేపీకి ఉన్నారు, ఇద్దరే గెలిచారు. అందులో ఒకటి మన రాష్ట్రం హనుమకొండ నుంచి, ఉమ్మడి రాష్ట్రం హనుమకొండ నుంచి, ఒకటి గుజరాత్ నుంచి. కానీ ఇద్దరు ఏ రోజు మమ్మల్ని లోక్సభకు పోమని చెప్పలేదు. లోక్సభలో నిలబడ్డారు. జంగారెడ్డి అని ఆయన, డాక్టర్ ఏకే పటేల్ అని ఆయన, ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో లోక్సభకి ఇద్దరే గెలిచారు బీజేపీకి. కానీ ఈరోజు మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉండి మీరు అసెంబ్లీకి రాము. చాలా ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి నాకైతే అర్థం కావడం లేదు. ఆయన గంటల తరబడి ఆయన ఉండవలలో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా సెలెక్టివ్ గా ఆయన కిస్మత్లోనే పిలుచుకొని వాళ్ళతోటే మాట్లాడతారు. అర్థం లేకుండా 2 గంటలు మాట్లాడతాడు. అందులో ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. అందులో ఎటువంటి సమాచారం ఉండదు. అవసరం వస్తే తప్పుడు ఆరోపణ చేస్తారు. రాజధాని రివర్ బెడ్ మీద ఉందని అంటాడు ఆయన. అసలు రాష్ట్ర ప్రజలైతే ఈయన ముఖ్యమంత్రిగా ఎట్ట చేశాడు 5 సంవత్సరాలు చాలా ఆశ్చర్యపోతున్నారు. వీటిని మీరు దీన్ని రూపుమాపాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళాలా, అసెంబ్లీలో ప్రజల తరఫున మాట్లాడాలని నేను మన జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ చెప్పారు, ఇప్పటి వరకు వచ్చిన కుంభకోణాలే కాదు, ఇంకా భయంకరమైన కుంభకోణాలు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జరిగిన భయంకరమైన ఇంకా కుంభకోణాలు కూడా బయటకు వస్తాయని చెప్పారు. ఖచ్చితంగా వస్తాయి. మనం వేచి చూద్దాం. రోజుకొక కుంభకోణం. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం కుంభకోణాలు చూశాము, కల్తీ కుంభకోణం చూశాము, శాలువాలు కుంభకోణం కూడా చూశాం కదా మనం. శాలువాలు అక్కడ ఉండే విఐపీస్ కి క్వాలిటీతో కూడుకున్న శాలువాలు వేయవలసింది, దానికి ఏదో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ శాలువాలు ఉంటే వాటిలో కూడా నాసిరకం శాలువాలు తయారు చేసి తెచ్చింది ఉంది. ఇంకా అనేక కుంభకోణాలు కూడా బయటకు వస్తాయి. అందువల్ల గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 వరకు జరిగిన ఈ కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో కొత్త కుంభకోణాలు వస్తాయి. ప్రజలు ఆశ్చర్యపడే విధంగా అసలు ఇటువంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయా, ఇంత అవినీతి కూడా జరుగుతుంది అన్ని విషయాలను కూడా ప్రజలు ఆశ్చర్యపోయే విధంగా జరగబోతున్నాయి. అందువల్ల అందరూ కూడా నేనేమంటున్నా అంటే ఈరోజు కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఈరోజు ముఖ్యమంత్రి గారు డావోస్ లో ఉన్నారు. డావోస్ లో పెట్టుబడుల కోసం వెళ్ళున్నారు. వివిధ రకాల ఎన్ఆర్ఐలతో మాట్లాడుతున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టుబడి పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన కలుస్తున్నారు. ఇది నాయకుడి లక్షణము, ఇది ఒక ప్రభుత్వ లక్షణము. కాబట్టి ఈ సందర్భంలో
ప్రభుత్వంతో సహకరించమని నేను వైసీపీ నాయకులకు అందరూ కూడా నేను ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా నేను అందుకనే చెప్తుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు మారు మనసు పొందాలి. ఆయన ఉండే ఈ ఆయన ఉండే ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం ఆలోచించాలా. ఆయన మాట్లాడే వాటిల్లో అర్థం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతిపక్ష నాయకుల గురుతర బాధ్యత ఉంది. లెటెస్ట్ సీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో మనం చూద్దాం. రెండవది, రేపు 23వ తేదీ 23 కదా విజయవాడ, 23-24 భారతీయ జనసంఘ్ ఆనాటి అధ్యక్షులు ఏకాత్మ మానవవాదం అనే సిద్ధాంతాన్ని 50 సంవత్సరాల క్రిందట 60 ఇయర్స్ క్రిందట 60 సంవత్సరాల క్రిందట భారతీయ జనసంఘ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏకాత్మ మానవవాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ 60 సంవత్సరాల సందర్భంగా రేపు 23-24 విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో వివిధ రకాల మేధావులు, రాజకీయాలకు అతీతంగా, కేవలం బీజేపీ ఇది కాదు, సమాజ క్షేమం కోరేవాళ్ళు, జాతీయ భావాలు గల వ్యక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు ప్రపంచం అంతా ఏకాత్మ మానవవాదం మీద చాలా లోతుగా స్టడీ చేస్తున్నారు. ఒకటే ఆ రోజు జన్సన్ దీనదయాళ్ చెప్పింది ఒకటే, మనుషులంతా ఒకటే, అందరి ఆత్మలు ఒకటే, ఈ ఆత్మలన్నీ పరమాత్మలో విలీనం కావడమే. ఈ పరమాత్మలో విలీనం కావడం కోసమే సమాజ సేవ, ఏకత్వం మానవవాదంలో ప్రధానమైంది. పూరెస్ట్ ఆఫ్ ద పూర్, సమాజంలో అట్టడుగు వర్గాల వారి గురించి ఆలోచించాలా. అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్, అతి పేద ఇది ఎవరైతే ఉన్నారో సంక్షేమ కార్యక్రమాలు అతి పేదల దగ్గర నుంచి ప్రారంభం కావాలా. అదే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఈ ఏకాత్మ మానవవాదం ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో 23-24 పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. అందులో మేమందరం కూడా పాల్గొంటున్నాం. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత మీరు పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదన్నా మీరు అడిగే పని అయితే అడగొచ్చు, ఇంకేం లేదులయ్యా అంటే ఇంక నీ ఇష్టం. అయితే ఈ అవినీతి ఈ వెనక జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాపాడుతుందని చెప్పి, అయితే ఓటమి ప్రభుత్వం అధికారులు 170 సీట్లు గెలిచిన తర్వాత వెంటనే పోయి ఢిల్లీలో ధర్నా చెప్పి అంటే దీనికి సపోర్ట్ గా మై డియర్ సార్ ఇప్పుడు ఈ మన ఈడీ కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంటర్ అయి ఉంది. ఈడీ కూడా పిలుస్తుంది వాళ్ళందరినీ. ఈడీ ఎక్కడుంది? కేంద్ర ప్రభుత్వం ఉందా? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా? మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో మాకు ఏదన్నా మీరు చెప్పేది నిజమైతే ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఈరోజు అమరావతికి గుర్తించే విధంగా భవిష్యత్తులో ఎవరు కూడా డిస్టర్బ్ చేయకుండా అమరావతి చట్ట సవరణ ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో మన టీటీడీ విషయంలో సిట్ సుప్రీంకోర్టు కదా వేసింది. ఆ సుప్రీంకోర్టు సిట్లో కొంతమంది సిబిఐ అధికారులు ఉన్నారు, కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు ఉన్నారు. మరి ఎందుకు కేంద్రం జోక్యం చేసుకుంటుంది? ఇది ఏమాత్రం నిజం కాదు. ప్రతిదీ నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చేసి ఆ జగన్మోహన్ రెడ్డితో సగా అందరినీ జుట్టు పట్టుకుని ఇట్లా లోపలేసే సిస్టమ్ ఉండదు కదా. ప్రజాస్వామ్యం, దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, నిష్పక్షపాతంగా జరుగుతుంది. అందువల్ల ఈ భ్రమ వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తారు. వైసీపీ నాయకత్వమే మీరు చెప్పే ఆరోపణలు, మాకు అక్కడ ఉంది అండు ఉంది, ఇక్కడ అండు ఉంది, అక్కడ కొండ ఉంది, ఇక్కడ మేము గుడ్డు పెడతాము, ఇది వైసీపీ వాళ్ళే చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమేం జరుగుతుంది, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలా నిరంతరం కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందువల్ల మీరు చేసే ఆరోపణ ఏమాత్రం నిజం లేదు.